పేపర్ లీక్ వ్యవహారంలో కేటీఆర్పై కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదు చేసిన ముగ్గురిని అక్యూజ్డ్గా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. క్రిషాంక్, కేటీఆర్, కొందం దిలీప్ ఈ ముగ్గురు పైన కేసు నమోదైంది. బిఎన్ఎస్లోని సెక్షన్ 353 కింద ఈ కేసు నమోదు చేశారు. ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంలో తమపై తప్పుడు ప్రచారం చేశారు అంటూ నకరేకల్ మున్సిపల్ చైర్పర్సన్ రంజిత ఫిర్యాదు చేశారు. కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నె క్రిషాంక్ పై కూడా కేసు నమోదైంది. ఓ వెబ్సైట్లో వచ్చిన కథనాన్ని పోస్ట్ చేశారంటూ నకరేకల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. పేపర్ లీక్ కేసులో ఇప్పటికే మైనర్తో పాటు 5గురిని కూడా అరెస్ట్ చేశారు. మరికొంతమంది పరారీలో ఉన్నారు. అయితే దీనిపై బీఆర్ఎస్ నేతలు చేసిన ట్వీట్ని కాంగ్రెస్ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో బీఆర్ఎస్ నాయకులపై ఈ కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్లోని సెక్షన్ 353 సబ్సెక్షన్ 1 క్లాస్ 3 కింద ఈ కేసు నమోదు చేశారు. అలాగే 353 సబ్సెక్షన్ 2 కింద కూడా కేసు నమోదు చేశారు. దీనిపై క్రిషాంక్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. క్రిషాంక్ కూడా మరో ట్వీట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇందులో కాంగ్రెస్ నాయకులే నిందితులుగా ఉన్నారు. కొన్ని ఫొటోస్ను, కొన్ని ఇమేజెస్ను మేము సేకరించాము. కాంగ్రెస్ నేతలకు చెందిన సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి మేము కొన్ని ఫోటోలను సేకరించాము. ఆ తర్వాత ఆ సోషల్ మీడియానంతటినీ కూడా ఫొటోస్ అన్నింటినీ క్లీన్ చేసేశారు. వాటిని సోషల్ మీడియా నుంచి డిలీట్ చేసేశారు. ఈ వ్యవహారంలో ఎవరైతే కేసు పెట్టారో రంజిత, ఆమెతో కావాలి అని కాంగ్రెస్ నాయకులు కేసు పెట్టించారు అంటూ క్రిషాంక్ చెప్తున్నారు. బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేసుకొని ఈ కేసులు పెట్టించారు అంటూ క్రిషాంక్ ట్వీట్ కూడా చేశారు. ఆ ట్వీట్ను కూడా మీరు చూడొచ్చు. సచ్ ఏ ఫాల్స్ కేస్ framed against Sri KTR, Dilip Kontam and me. Below is the tweet in which no Congress municipal chairman Srimati Ranjita was named, but Congress government has arranged this leader to file the complaint అంటూ ఆయన పేర్కొన్నారు. మేము కింద చేసిన ట్వీట్లో ఎక్కడా కూడా మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి రంజిత పేరు ఎక్కడా కూడా లేదు. అయినా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఆమెను కేసు పెట్టే విధంగా అరేంజ్ చేశారని చెప్తున్నారు. ఆల్ ద అక్యూజ్డ్ ఇన్ ద ఎస్ఎస్సి పేపర్ లీక్ వీ హ్యావ్ కలెక్టెడ్ దేర్ ఇమేజెస్ విత్ కాంగ్రెస్ లీడర్స్ ఫ్రమ్ దేర్ ఫేస్బుక్ హ్యాండిల్స్ which all have been cleaned up this morning and accounts locked. మేము కాంగ్రెస్ నేతలకు చెందిన సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి కొన్ని ఫొటోస్ను కూడా సేకరించాము. ఇందులో అక్యూజ్డ్గా ఉన్న వారి ఫొటోస్ అన్నిటినీ కూడా, కానీ ఆ ఇమేజెస్ని తర్వాత వాళ్ళ హ్యాండిల్స్లో నుంచి తీసేశారు, డిలీట్ చేసేసారు, అకౌంట్స్ని కూడా లాక్ చేశారు అంటూ క్రిషాంక్ ట్వీట్ కూడా చేశారు. మాపై కేవలం అసత్య ఆరోపణలతో కేసులు నమోదు చేస్తున్నారు అంటూ క్రిషాంక్ ట్వీట్ చేశారు. ఇప్పటికే తెలంగాణలో 10వ తరగతి పేపర్ లీక్ దుమారం రేపుతూ ఉంది. ఈ కేసులో ఒక మైనర్ బాలికను కూడా అరెస్ట్ చేశారు. మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. మరో 6గురు ఈ కేసులో పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు విచారణ చేస్తూ ఉన్న సమయంలో బీఆర్ఎస్ నేతలు చేసిన సోషల్ మీడియా పోస్ట్పై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయడంతో ఫిర్యాదు ఆధారంగా క్రిషాంక్ పైన, కేటీఆర్ పైన, కొంత దిలీప్ పైన కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ సెక్షన్ 353 సబ్సెక్షన్ 1 క్లాస్ సి అలాగే 353 సెక్షన్ 2 కింద కేసు నమోదు చేశారు. కొన్ని స్టేట్మెంట్స్ సోషల్ మీడియాలో కొన్ని ఫాల్స్ స్టేట్మెంట్స్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. దీనివల్ల పబ్లిక్లో కొన్ని శాంతి భద్రతలకు విఘాతం కలిగించే స్టేట్మెంట్స్ చేస్తూ ఉన్నారు. తప్పుదారి పట్టించే స్టేట్మెంట్స్ని బీఆర్ఎస్ నేతలు చేస్తూ ఉన్నారు అంటూ ఈ కేసు నమోదు చేశారు. ఈ కేసులపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడారు. ఎవరెవరు ఏం మాట్లాడారో చూద్దాం. ఒకసారి ఈ బీఆర్ఎస్ నేతలపై కంప్లైంట్ ఇచ్చిన రంజిత కూడా మీడియాతో మాట్లాడారు. రంజిత ఏం మాట్లాడారు చూద్దాం. మిత్రులందరికీ నమస్కారము. నేను చౌగోని రజిత శ్రీనివాసుని మాట్లాడుతున్నాను. మొన్న జరిగిన 10th క్లాస్ ఎగ్జామ్ పరీక్ష పేపర్ లీకేజీ విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేకున్నా కూడా నాపై తప్పుడు ఆరోపణలు చేసి టీవీ న్యూస్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తుర్రు. డ్రైవర్ అని, అసలు మాకు ఆ డ్రైవర్ అనే వ్యక్తికి మాకు ఎలాంటి సంబంధము లేదు అసలు. అంతేకాకుండా అసలు మేము కారు కొని కూడా నెల అవుతుంది. మా వర్కరు నడుపుతుండు. అసలు మా టెంట్ సామాన్ వేసే అబ్బాయి మా కార్ని నడుపుతుండు. మాకు ఎలాంటి లేకుండా మాపై తప్పుడు ఆరోపణలు చేస్తుర్రు. దీనిపైన నేను ఇక్కడ పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది.
అంతేకాకుండా మన ఎస్పీ గారిని, జిల్లా కలెక్టర్ గారిని, డిఎస్పీ గారిని కోరుతున్నాను. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని 10th క్లాస్ ఎగ్జామ్స్లో తెలుగు పేపర్ లీకేజ్ గురించి 21వ తారీఖు నాడు జరిగినటువంటి పేపర్ లీకేజ్ను ఆ యొక్క నిందితులను అరెస్టు చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఈరోజు తెలుగు స్క్రైబు, టీవీ న్యూస్ ఛానల్స్, అదేవిధంగా ట్విట్టర్లో కేటీఆర్ గారు, అదేవిధంగా కొనతం దిలీప్ గారు, క్రిషాంక్ గారు అవాస్తవమైన మా పోస్టులను పోస్టు చేసి మాపై బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం మొదలు పెట్టడం జరిగింది. ఎందుకంటే మేము గత గౌరవ శాసనసభ్యులైనటువంటి వేముల వీరేశం గారు అడుగుజాడల్లో నడుస్తున్నామని, మాకు ఎలాంటి సంబంధం లేకున్నా ఆ పోస్టుల ఆ యొక్క పేపరు లీకేజ్ని మాకు అంటగట్టి దుష్ప్రచారం చేసి మమ్మల్ని అవాస్పాలు చేయడం జరిగింది. ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తినని తెలిసి కూడా నన్ను ఇంత అవమానపరిచి, నన్ను కించపరిచి, ఈ విధంగా నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి వీరిపై చట్టరీత్యమైన చర్యలు తీసుకోవాలని గౌరవ ఎస్పీ గారిని, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారిని, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసుల్ని కూడా నేను వేడుకోవడం జరిగింది. కాంగ్రెస్ నేతలు చెప్తూ ఉన్నారు, బీఆర్ఎస్ నేతలు కావాలి అని మమ్మల్ని డిఫేమ్ చేసే విధంగా పోస్టులు చేస్తూ ఉన్నారు. పేపర్ లీక్ కేసులో కాంగ్రెస్ నేతల ప్రమేయం ఉంది అనే విధంగా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారు అంటూ కేసులు పెట్టారు. అయితే క్రిషాంక్ అంటూ ఉన్నారు, మేము ఎక్కడా కూడా రంజిత పేరు తీసుకుని రాలేదు, మేము చేసిన ట్వీట్లో రంజిత పేరు లేదు, కానీ రంజితను ఉసుగొలిపి కేసు పెట్టే విధంగా కాంగ్రెస్ నేతలు ఆమెను అరేంజ్ చేశారు అంటూ క్రిషాంక్ ట్వీట్ కూడా చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఒక మైనర్ బాలికపై కూడా కేసులు నమోదయ్యాయి. మరికొంతమంది ఈ కేసులు నమోదైన వాళ్ళలో పేపర్ లీక్ కారకులంటూ చెప్తున్న వాళ్ళు కొంతమంది పరారీలో ఉన్నారు. అయితే ఇది ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. మీరు కారణం అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. క్రిషాంక్ అంటూ ఉన్నారు, ఈ పేపర్ లీక్ వ్యవహారంలో కాంగ్రెస్ నేతల ప్రమేయం ఉంది. సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి, వారి హ్యాండిల్స్ నుంచి ఆ ఫొటోస్ను కూడా సేకరించాము. అయితే ఆ తర్వాత వారి హ్యాండిల్స్ అన్నింటినీ కూడా లాక్ చేశారు, ఆ ఫొటోస్ని డిలీట్ చేశారు. ఎందుకు భయపడుతున్నారు అంటూ క్రిషాంక్ ట్వీట్ చేశారు. మేము ఎక్కడ కూడా రంజిత పేరును ఎక్కడ ప్రస్తావించలేదు, కానీ రంజితతో కావాలి అని ఫిర్యాదు చేయించారు అంటూ బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో మరో పోస్ట్ కూడా చేశారు. యాక్చువల్లో క్రిషాంక్ పోస్ట్ కూడా చేశారు. ఈ కేసులో క్రిషాంక్ పైన, కేటీఆర్ పైన, దిలీప్ కొంతం పైన కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్లో సెక్షన్ 53 కింద. ఈ 53 సెక్షన్ ఏం చెప్తుంది అంటే, ఎవరైతే ఫాల్స్ అలిగేషన్స్ చేస్తారో, ఒక అసత్యాలను ప్రచారం చేస్తారో, తద్వారా సమాజంలో అశాంతి కలగటానికి అవకాశం ఉంటుందో, ఆ మాటలను ఆధారంగా చేసుకుని ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఈ కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది. కానీ రంజిత పేరు ఎక్కడ ప్రస్తావించకుండానే రంజిత నా పేరును తీసుకొచ్చారు అంటే ఇందులో చెప్తూ ఉన్నారు. కానీ రంజిత పేరుని ఎక్కడ కూడా తీసుకుని రాలేదు, ఆమెతో కాంగ్రెస్ నేతలు కావాలని కేసు పెట్టించారు అంటూ బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మా ప్రతినిధి అచ్యుత్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. అచ్యుత్, 10th క్లాస్ పేపర్ లీక్ వ్యవహారం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకుంటూ ఉన్నారు. దీనిలో వాస్తవాలు ఎప్పటికీ బయటకు వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నేతలు అంటూ ఉన్నారు, మాపై కాంగ్రెస్ నేతలు తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు, రంజిత పేరుని ఎక్కడ కూడా మేము ప్రస్తావించినప్పటికీ రంజిత్తో మాపై కేసులు పెట్టించారు అని క్రిషాంక్ పోస్ట్ కూడా చేశారు. ఇప్పుడు ఈ 10th పేపర్ లీక్ కేసు ఏం జరగబోతోంది? గుడ్ మార్నింగ్ రోహిత్. మొత్తం కూడా ఏదైతే మొన్న నకేరకల్లో 10వ తరగతి పేపర్ లీకేజ్ అయిన వ్యవహారంలో కూడా మొత్తం 11 మందిని నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. అరెస్టు చేసిన దాంట్లో మొత్తం అరెస్ట్ చేసిన క్రమంలో కూడా ఇప్పుడు మరూరుకు సంబంధించిన నకరకంటి సురేందర్ అనే వ్యక్తి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ వ్యక్తి, అక్కడ ఎవరైతే డ్రైవర్ గా పనిచేసిన నల్ల సీను, ఎవరైతే నిందితుడు ఉన్నాడో నల్ల సీను సంబంధాలు ఉన్నాయని కూడా ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఈ విధంగా సోషల్ మీడియాలో, అదే విధంగా కొన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన క్రమంలో కూడా వీళ్ళు విరివిడిగా కూడా నిన్న నకరికల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ రంజిత కూడా ఆమె కూడా కంప్లైంట్ చేసింది. మొత్తం ఆమె కూడా ఎవరైతే చెట్ల ఆకాష్ కూడా ఆ రంజిత కారు డ్రైవరు వీళ్ళు కావాలనే చేశారని కూడా కంప్లైంట్ చేశారు. మొత్తం కూడా ఉగుడి శ్రీనివాస్ ఉన్నాడు, ఇతను కూడా ఎవరైతే అరెస్ట్ అయి ఉన్న శంకర్ ఉన్నాడు, శంకర్ కు సంబంధించిన డ్రైవర్
దానికి సంబంధించిన సన్నిహితుడు అంటూ ప్రచారం చేసుకుంటూ వస్తున్న పరిస్థితి. మొత్తం కూడా ముగ్గురిని ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని టార్గెట్ చేసి ప్రచారం చేస్తున్నారు అంటూ వీళ్ళు కేసు నమోదు చేశారు. నిన్న ఎస్ఐకి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్షన్ తీసుకోవాలి, మమ్మల్ని ఇంట్లో ఉన్న వాళ్ళను కూడా బయట వేస్తున్నారు, 10వ తరగతి పరీక్షలకు మాకు ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళు ఎవరో కూడా మాకు సంబంధించిన కారు డ్రైవర్లు కూడా ఎవరు మాకు లేరు, వాళ్ళంతా కూడా వేరు వేరు వృత్తుల్లో ఉన్నారు, మాకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు, కానీ కావాలనే బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం కూడా మా మీద ఆరోపణలు చేస్తూ అదేవిధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు, వీళ్ళపై యాక్షన్ తీసుకోవాలని కూడా నిన్న కంప్లైంట్ ఇచ్చిన క్రమంలో కూడా ఎమ్మటే జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కూడా దీని మీద సీరియస్ గా తీసుకొని కూడా ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శశాంక్, సోషల్ మీడియాకి సంబంధించిన శశాంక్ మీద అదేవిధంగా దిలీప్ మొత్తం ముగ్గురు మీద కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా కేసు నమోదు చేసి కూడా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం వీళ్ళు ఒకటే ఆరోపిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, మేము ఏదైతే వేముల వీరేశంకి నకరికల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వేముల వీరేశం ఉన్నప్పుడు వాళ్ళని మొత్తం కూడా నకరికల్ నియోజకవర్గంలో కూడా మాకు మీద చెడ్డ పేరు తేవాలన్న ఉద్దేశంతో మొత్తం కూడా దుష్ప్రచారం చేస్తున్నారని కూడా వీళ్ళు నిన్నటి నుంచి ఆరోపిస్తున్నారు, మొన్నటి నుంచి ఆరోపిస్తున్నారు. నిన్న కేసు కూడా పెట్టిన పరిస్థితి. కానీ మొత్తం కూడా చూస్తే మొత్తం కూడా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గీయుల మొత్తం కానీ ఇప్పుడు నమోదైన ఎఫ్ఐఆర్ రంజిత ఫిర్యాదు చేయడంతో నమోదైంది. కానీ రంజిత పేరు ఎక్కడా కూడా పెట్టినప్పటికీ నా పైన అలిగేషన్స్ చేశారు, నా పేరు తీసుకొచ్చారు అంటూ రంజిత మాట్లాడారు అని క్రిషాంక్ అంటూ ఉన్నారు. రంజిత అదే చెప్తుంది, మాకు రంజిత మీడియాతో మాట్లాడింది, మనం మాట్లాడినప్పుడు రంజిత ఒకటే చెప్తుంది, కావాలని చేస్తున్నారు, నాకు డ్రైవర్ లేకున్నా కూడా అతనే డ్రైవరు పేపర్ లీకేజ్ చేసి మొత్తం కూడా రంజిత ఆరోపించేది ఏంటంటే మొత్తం కూడా ఏదైతే నియోజకవర్గంలో మేము ఎంతో అంతో పలుకుబడి ఉన్న క్రమంలో కూడా మమ్మల్ని మొత్తం కూడా దిగదార్చాలని ఉద్దేశంతో కూడా వీళ్ళు కంకణం కట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఈ పోస్టు పెడుతున్నారు. మొత్తం కూడా పోస్టులు పెట్టి మమ్మల్ని ఎవరు కూడా బయట తిరగకుండా చేయాలన్న ఉద్దేశంతో 10వ తరగతి పరీక్ష పేపర్ లీకేజ్ అంటే మామూలు విషయం కాదు, మొత్తం పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. మొత్తం 11 మంది ఉన్నారు, మొత్తం విద్యార్థుల భవిష్యత్తు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ లో వర్షన్ ఏంటంటే వీళ్ళ మీద పెడితే మాత్రము కొత్త నియోజకవర్గం వ్యాప్తంగా కూడా కొంచెం అణిగిమణిగి ఉంటారు, మనకు బీఆర్ఎస్ పార్టీ అండదండలు ఉంటాయనే ఉద్దేశంతో కూడా వాళ్ళు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. రైట్ అచ్యుత్, తెలంగాణలో 10వ తరగతి పేపర్ లీక్ కేసులో ట్విస్టులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. పేపర్ లీక్ వ్యవహారంలో కేటీఆర్ పైన, క్రిషాంక్ పైన, బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదవుతున్నాయి, కొంత దిలీప్ పైన కేసులు నమోదయ్యాయి. పేపర్ లీక్ వ్యవహారంలో ఈ కేసులు నమోదు కావడాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుపడుతూ ఉన్నారు, తమపై కావాలి అని తప్పుడు కేసులు పెడుతూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంలో తమపై తప్పుడు ప్రచారం చేశారు అంటూ నకరేకల్ మున్సిపల్ చైర్పర్సన్ రజిత ఫిర్యాదు చేశారు. కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నే క్రిషాంక్ పై కూడా కేసులు నమోదయ్యాయి. ఓ వెబ్సైట్లో వచ్చిన కథనాన్ని పోస్ట్ చేశారంటూ నకరేకల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. పేపర్ లీక్ కేసులో ఇప్పటికే మైనర్తో పాటు 5గురిని అరెస్ట్ చేశారు. పరారీలో మరో 6గురు కూడా ఉన్నారు. ఒకవైపు విచారణ